ఏమో గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, ఇక కాంగ్రెస్ వాడేమో గోల్డ్ ఎత్తుకపోయేటోడు. మీ కుల్ల చెప్తున్నా, సిగ్గుపడేది ఏం లేదు. దబ్బన సందు దొరికితే ఆయన మెడల పుస్తలు కూడా గుంజుకోపోయే బ్యాచ్ అది. కాబట్టి ఒక గసంటోడు అవతల క్యాండిడేట్. మరి మీరు ఆలోచించాలి, చదువుకున్న వాళ్ళకి ఎట్లాంటోడు ప్రతినిధి ఉండాలి. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఇక్కడ దాకా ఎదిగి అమెరికాలో ఉన్నా నేను నేను మా ఊరికి పోతా, మా వరంగల్కు పోతా, నేను పనిచేస్తా, ప్రజా జీవితంలో అడుగు పెడతా అని చెప్పి ఇక్కడికి వచ్చిన ఒక యువకుడు విద్యావంతునికి అవకాశం ఇద్దామా? లేకపోతే ఇవాళ యూట్యూబ్ని అడ్డం పెట్టుకొని పెద్దవాళ్ళని తిడితే పెద్దోన్న అయిపోతా, తెల్లారు లేచి బూతు మాటలు మాట్లాడితే అదే గొప్ప అనుకునేటోళ్ళకి అవకాశం ఇద్దామా? ఆలోచించండి. ఎప్పుడు వింటుంటాం డైలాగులు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, కొత్త నీరు రావాలి, కొత్త రక్తం రావాలి రాజకీయాలు అంటారు. మరి అలా వచ్చిండు కేసీఆర్ గారు, అవకాశం ఇచ్చిండు. మరి అట్లాంటి సోదరుడికి మీరు రేపు ఓటేసే అవకాశం ఇస్తారా లేదా తిరస్కరిస్తారా? మీ చేతుల్లోనే తమ్ముడి భవిష్యత్తు ఉందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న అంటే ఆయనకు ఓటేస్తే ఏం చేస్తాడు? ఆయనే ఒకటే పని చేస్తాడు, తెల్లారు లేస్తే బాకాలు ఉదుతాడు, తెల్లారు లేస్తే డప్పు కొడతాడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కావాల్సింది బాకాలు ఉదేటోళ్ళు కాదు, రేవంత్ రెడ్డి బాజా బజాయించేటోళ్ళు కావాలి. అందుకే రాకేష్ రెడ్డి కోటేయమని కోరుతా ఉన్నా. అందుకే గట్టి గలమున్న వరంగల్ బిడ్డ మీవాడు, మీలో ఒకడు వరంగల్ పౌరుషం ఉన్నోడు రేపు అక్కడ శాసన మండలిలో కూర్చుంటే గల్లబట్టి అడుగుతాడు, ఏమాయ నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తానో ఏడవైంది అని అడుగుతాడు. ఏమాయ మరి ఎంట్రన్స్ టెస్ట్లకు పైసలు తీసుకోనన్నావు, ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి రేపు గల్లబట్టి అడుగుతాడు. ఏమాయ ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా రుణమాఫీ ఏమాయ అని చెప్పి రేపు నిలదీస్తాడు. మీరు కనుక మేలుకోకపోతే, మీరు కనుక వాస్తవాలను ప్రజల ముందుంచకపోతే, ప్రభుత్వాలు ఆడుతున్న డ్రామాలను చెప్పకపోతే తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, ఏనుగుల రాకేష్ రెడ్డి గారిది 3వ వరుసలో ఉంది. ఇందులో సింబల్స్ ఉండవు, కారు గుర్తుండదు, ఏ గుర్తుండదు, అట్లే ఉంటుంది. రాకేష్ ఫోటో ఉంటుంది, ఆ తర్వాత ఆ బాక్స్ ఉంటుంది. బాక్స్లో టిక్కు పెడితే చెల్లదు, ఇంటూ కొడితే చెల్లదు, ONE1 అని రాస్తే చెల్లదు. ఓన్లీ చిన్న నిలువు గీత గీయాలి తప్ప వేరే ఏం రాయొద్దు. ఏది రాయకుండ్రి, ఓన్లీ 1 నెంబర్ 1 వేయండి, రాకేష్ని గెలిపించండి. మీరందరూ రాకేష్ గెలిస్తే వరంగల్ గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే వరంగల్ ప్రతి పట్టభద్రుడు గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే ప్రతి రైతు బిడ్డ గెలిచినట్టు, రాకేష్ గెలిస్తే యువకులు, ఉత్సాహవంతులు, విద్యావంతులు గెలిచినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వాలి. మే 27 పోలింగ్ తేదీ దయచేసి వచ్చి ఓటేయాలని కోరుతూ జై తెలంగాణ.